శిరస్నానం చేసే ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. అసలు ఒక్క విషయం అర్థమవుని విషయం ఏంటంటే, మొన్న ఈ మధ్యన ఒక వారం రోజుల కింద అక్రమంగా ఇసుక మాఫియా దీంట్లో ఇసుకను వచ్చి తరలిస్తున్న నేపథ్యంలో సాక్షాత్తు ప్రభుత్వ ఉద్యోగి ఎంఆర్ఓ అడిగితే ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ విప్పు అక్కడ శాసనసభ్యుడు ఆవిడ మీద దౌర్జన్యం చేస్తే, ఒక మహిళా అధికారి మీద దౌర్జన్యం చేస్తే ఉటావుటిన జపాన్ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఆ అధికారులను పిలిపించుకొని వారి మీద చర్య తీసుకోవడం కాకుండా వారు తీసుకోవడం పోక వాటిని సెటిల్మెంట్ చేశారు ముఖ్యమంత్రి ఆఫీస్లో, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. చాలా దురదృష్టకరం. వాటి మీద వచ్చి ఉటావుటిని జపాన్ నుంచి వచ్చి ఆయన శాసనసభ్యుడు వచ్చి అధికారి మీద దౌర్జన్యం చేస్తే ముఖ్యమంత్రి తన స్థాయిని కూడా మర్చిపోయి ఒక వీధిలో ఉన్న ఒక పెద్దలాగా, లేదా వీధిలో దందాలు చేసిన దందాదారులాగా ఈ సెటిల్మెంట్లు చేసి తిరిగి అధికారి మీదే దుర్భాషలాడి వ్యక్తి ఇవాళ ఇలాంటి అత్యవసరమైన సంఘటన, ఇంతమంది కార్మికులు, వేలాది కార్మికులు వచ్చి వారు రోడ్డుని పడి మా జీతాలు పెంచమని అడుగుతుంటే కనీసం వారు పిలిపించుకొని మాట్లాడడానికి సమయం కూడా లేకపోయిన పరిస్థితి చూస్తుంటే చాలా శోచనీయంగా ఉంది. అసలు ప్రభుత్వం ఏమవుతుందో ఆలోచించ, అది ఎటు వెళ్తుంది, ఈ వ్యవస్థ ఎటు వెళ్తుంది? తక్షణమే ముఖ్యమంత్రి గారు నీ దందాలు, నీ తాలూకు సెటిల్మెంట్లు పక్కన పెట్టి ఈ కార్మిక పెద్దల్ని పిలిపించుకొని, నాయకులు పిలిపించుకొని దీని మీద తగు నిర్ణయాన్ని, సానుకూలమైన నిర్ణయాన్ని కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా తీసుకోవాలని కోరుతున్నాం. నిన్నటి రోజున తుని ఎమ్మెల్యే గారు, మా పార్టీ శాసనసభ్యుడు, వారి మీద దౌర్జన్యం, వారి మీద మళ్ళీ అట్రాసిటీ కేసు. సాక్షాత్తు ఆర్థిక మంత్రి ఇలాకాలో. అసలు ఏమిటి ఆలోచన, ఏమిటి దౌర్జన్యం? అట్రాసిటీ కేసుని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు అనేది సాక్షాత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి, చూడండి ఏ విధంగా ఈ ప్రభుత్వం తాలూకు పరిపాలన ఉన్నదో.